అవసరం లేని పేరు. యాక్ట్రెస్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుని హిమజ కోసం ప్రత్యేకమైన పాత్రలు సృష్టించే స్థాయికి చేరుకుని టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు హిమజ. బిగ్ బాస్ తో ప్రపంచ తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని యూట్యూబర్ గా ఇట్స్ హిమజ ఛానల్ ద్వారా అందమైన లైఫ్ స్టైల్ ని ప్రెజెంట్ చేస్తూ ప్రతి ఇంట్లో హిమజ ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. తెలుగు సీరియల్స్ లో హిమజ పాత్రలు ఇప్పటికీ తెలుగు గుండెల్లో నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వీర్లపాలెంలో పుట్టిన హిమజ తెలుగు తెర మీద హీరోయిన్ గా ఒక గొప్ప గుర్తింపు సాధించాలని చిన్నతనం నుండే కలలు కన్నారు. BA గ్రాడ్యుయేషన్ తర్వాత నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టి మొట్టమొదటి ఆడిషన్ లోనే భార్యామణి సీరియల్లో అవకాశం పొందారు. తర్వాత స్వయంవరం సీరియల్లో నటించారు. దానితో పాటు టీవీ ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా కూడా తన ప్రత్యేకత చూపించారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ సీరియల్ తో హిమజకి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. ఆ పాత్రకి బెస్ట్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ 2014 ఇన్ జీ కుటుంబం అవార్డును కూడా తెచ్చిపెట్టింది. టీవీ రంగంలో నటిగానే కాక ధైర్యం సాహసంతో సాగే ఫియర్ ఈజ్ రియల్, సూపర్ 2, కెవ్వు కబడ్డీ లాంటి రియాలిటీ షోస్ ను కూడా తన సత్తా చాటారు హిమజ. ఇక 2019లో ద సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా 63 రోజులు నిలిచి ప్రపంచ తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు హిమజ. తెలుగు తెర మీద తనకి ఒక స్థానం కావాలని కలలు కన్న హిమజని సినిమా రంగమే వెతుక్కుంటూ వచ్చే అవకాశాన్నిచ్చింది. సినిమాల్లో ఎన్నో పాత్రలు తనకి మంచి పేరు తెచ్చాయి. కేవలం టీవీ సినిమానే కాదు, హిమజ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇట్స్ హిమజ ఛానల్ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తాను అనుకున్న ప్రతి రంగంలో విజేతగా నిలిచారు. ఈ రోజు తన కళను నిజం చేసుకోవడమే కాదు, తనలాంటి ఎందరో ఫ్యాసినేటింగ్ పీపుల్ కి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నిలిచారు. యూనిక్ లైఫ్ 10th యానివర్సరీ సందర్భంగా ఈ రోజు బెస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుతో సత్కరిస్తుంది యూనిక్ లైఫ్. కంగ్రాచులేషన్స్ హిమజ. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఏవి ఫస్ట్ టైం ఒకరు నాకు చూపించడం, ఇట్స్ రియలీ గుడ్ టు సీ. నిజంగా అనిపిస్తుందండి, మన జర్నీ కూడా ఒక్కొక్కసారి చూసుకోవాలి, కనీసం 4-5 రోజులకు ఒకసారైనా చూసుకోవాలి. లేదంటే మనం ఏదైతే సక్సెస్ అని అనుకున్నామో అది దాటేసి ముందుకెళ్ళినా కూడా మనం రియలైజ్ అవ్వం ఒక్కొక్కసారి. నేనైతే 4-5 రోజులకు ఒకసారి ఓకే నేను అనుకుని చేశాను, ఓకే నాకేంటంటే నా ఎక్స్పీరియన్సే మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ అండి. ఓకే ఇంతకన్నా బాగా వర్క్ చేయాలి, ఇంతకన్నా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఈ పొజిషన్ ఉండడానికి గ్రేట్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. సో అందుకోసమే యూనిక్ లైఫ్ నుంచి స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ కింద ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ కింద మేము ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ ఇవ్వాలనుకుంటున్నాం. బట్ ఈ పొజిషన్కి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏ పిల్లలకైనా సరే ఆ తల్లిదండ్రుల నుంచి ఏదైనా అచీవ్మెంట్ తీసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సో దట్స్ వై ఆ అవార్డు ఇవ్వడానికి ఐ లైక్ టు ఇన్వైట్ హిమజ గారి మదర్ ఎవరైతే ఉన్నారో అమ్మ మీరు దయచేసి స్టేజ్ పైకి రండి. సో మీ చేతి మీదుగా సో హిమజ గారికి మీరు అవార్డు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఎవ్రీబడి హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Invincible. జనుల పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు గుండె లోతుల్లో దాగున్న ప్రేమ, వాత్సల్యం, పిల్లల విజయం వల్ల కలిగే గర్వం కట్టలు కట్టలు తెంచుకున్న నదిలా గుండె గోడలు దాటి కళ్ళలో నుండి ఉప్పొంగుతుంది. అలాంటి అనుభూతిని ఇప్పటికీ ఎన్నో వందల వేల సార్లు పొందిన అదృష్టశాలి దేవనాథ్ గారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పోవే పోరా, ఢీ జోడీ షోస్ తో ఆల్మోస్ట్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకుని సుడిగాలిలా తక్కువ సమయంలోనే కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో సుడిగాలి సుధీర్. సాఫ్ట్వేర్ సుధీర్, 3 Monkeys తో హీరోగా కూడా సూపర్ సక్సెస్ అయిన సుధీర్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అన్ని అనుభవాలు చూశారు. అయినప్పటికీ తల్లిదండ్రులు ఇచ్చిన స్వాతంత్రం, ధైర్యం, వెన్నుతట్టి ముందుకు నడిపించిన ప్రోత్సాహంతో సుడిగాలి సుధీర్ ఈ స్థాయికి చేరాను అని ఎన్నో వేదికల్లో అమ్మా నాన్నల పట్ల తన ప్రేమని వ్యక్తం చేశారు. హీరో సుడిగాలి సుధీర్ అమ్మా నాన్నలు దేవానంద్ బయానా, నాగమణి బయానా. విజయవాడలో సినిమా థియేటర్ మేనేజర్ గా పనిచేస్తూ దేవానంద్ బయానా గారు సుధీర్ ని అన్ని రంగాల్లో ప్రోత్సహించారు. చిన్నతనంలోనే భరతనాట్యం, జానపద, వెస్టర్న్ డాన్స్ లో ట్రైనింగ్ ఇప్పించారు. అలాగే మ్యాజిక్ వైపు ప్రోత్సహించారు. దేవానంద్ గారికి జరిగిన యాక్సిడెంట్ వల్ల దిక్కుతోచిన పరిస్థితిలోకి వెళ్లిన
ధైర్యాన్ని పోగొట్టుకోకుండా పెద్ద కొడుకు సుధీర్ని వెన్నుతట్టి ముందుకు నడిపించారు దేవానంద్ నాగమణి గారు. పిల్లల అభిరుచిని తెలుసుకుని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించిన సుడిగాలి సుధీర్ తల్లిదండ్రులని మనసారా అభినందనలు తెలియజేస్తుంది. ఈ వేడుకను దేవానంద్ నాగమణి గారికి వేణు కళ్యాణ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అవార్డుతో సత్కరిస్తుంది యూనిక్ లైఫ్. కంగ్రాచులేషన్స్ నాగమణి గారు, దేవానంద్ గారు. ఇక్కడ ఉన్న పెద్దవారందరికీ నమస్కారం, చిన్నవారికి అందరికీ ఆశీస్సులు. మా గురించి చాలా ఎక్కువగా చెప్పారని నేను అనుకుంటున్నాను. అదంతా వేణు కళ్యాణ్ అభిమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన్ని అభినందించాలి. చాలా కాలం నుంచి తెలుసు, మా అబ్బాయిని బాగా అభిమానిస్తారు. మా అబ్బాయిని కూడా ఒక 2 కాలేజెస్కి వాటిని తీసుకెళ్ళి లెక్చర్లు ఇప్పించారు. అండ్ ఐ లైక్ హిమ్. అతను కూడా చాలా నేర్చుకున్నాను. మెకానిక్ అవ్వాలంటే ఓకే, చదువు మానేసి మెకానిక్ అవ్వాలి. బట్ ఆ సిటీలో నిన్ను మించిన మెకానిక్ ఉండకూడదు. అట్లాగే ఒక సీఏ అవ్వాలంటే అలాగే అవ్వండి. అట్లాగే నవ్వుకోండి సరదాగా. ఒక దొంగ అవ్వాలన్నా దొంగ అయిపోండి, కానీ చాలా నోటోరియస్ క్రిమినల్ అయిపోవాలి. మామూలు దొంగ అవ్వద్దు. మిమ్మల్ని చూస్తే మొత్తం ఆ స్టేట్ మొత్తం భయపడాలి. అలాంటి దొంగ అవ్వాలి అనేవాడిని. థ్యాంక్ గాడ్ మా పిల్లలు అది పాటించలేదు. సో మా పంచిగా పేల్చి బుల్లితెర టైం బాంబ్ ఎవరు? ప్రతి అవకాశాన్ని మెట్లుగా మార్చుకుని దూసుకుపోతున్న యంగ్ కమెడియన్ ఎవరు? ఇంకెవరు? ముక్కుని ఇంటి పేరుగా చేసుకుని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న ముక్కు అవినాష్. అసలు పేరు కల్లా అవినాష్. కరీంనగర్ జిల్లా రాఘవపట్నం గ్రామంలో పుట్టిన అవినాష్ ప్రత్యేకంగా ఆలోచించడమే తన ప్రత్యేకత అంటాడు. స్కూల్ డేస్ నుండే అవినాష్ మిమిక్రీ మీద ఫోకస్ చేసి చిరంజీవి వాయిస్ తో స్కూల్ హీరో అయిపోయాడు. గొంతులో ఉన్న ఆ మెగాస్టార్ గుండెలో ఉన్న ధైర్యం తనకి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మరికొన్ని గొంతుకల్ని తన గొంతులో పలికించింది. హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అవినాష్ తన మిమిక్రీ బలంతో టీవీ వైపు అడుగులు వేశాడు. ప్రతి దశలోనూ కష్టాలు ఎదుర్కొంటున్నా ఎవరి సహకారం తీసుకోకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జబర్దస్త్ లో అడుగుపెట్టారు. అక్కడ తన ముక్కు మీద శ్రీను వేసిన పంచ్ ప్రేక్షకులకు బాగా తగిలింది. గిలిగింతలు పెట్టిన ఆ పేరే తన ఇంటి పేరయ్యింది. ఏ ముహూర్తాన ఆ పేరు పాపులర్ అయిందో అది తనకి బిగ్ బాస్ హౌస్ వరకు తీసుకెళ్లింది. అక్కడ తన స్ట్రాంగ్ క్యారెక్టర్, స్పాంటినిటీ, ఎఫెక్షన్, లవ్, వాల్యూస్ తో బలమైన కంటెస్టెంట్ గా నిలబడి అందరి ప్రేమను సంపాదించుకున్నారు అవినాష్. కలల కన్న సినిమా రంగం తనకి ఎన్నో మంచి పాత్రలు అందించి తన లక్ష్యానికి బంగారు బాటలు వేస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఒక్కోసారి ప్రాణాలు పెట్టాల్సిన పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఈ రోజు తిరుగులేని స్టార్ గా నిలబడ్డ అవినాష్ ఇంకా తాను సాధించాల్సిన లక్ష్యం చేరలేదంటారు. కానీ అవినాష్ సాధించిన ఈ సక్సెస్ ఎందరినో ఇన్స్పైర్ చేసి లక్ష్యం వైపు నడిపించింది. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తూ బిగ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది యూనిక్ లైఫ్. ఏబీలో ఉన్న అన్న నమస్తే. ఏబీలో వచ్చిన డ్రెస్ వేస్తుంటే ఇది మళ్ళీ కాస్ట్యూమ్ సేమ్ కాస్ట్యూమ్ వేసుకొచ్చాను. సారీ. The main reason I'm here today is Venu garu, transform your life. That was what caught my attention. It's 31 తర్వాత become so busy. అసలు టైం కూడా ఉండట్లేదు. సో నాకు when I got a call from this, I got to read this Venu garu shows and చూసిన I thought I should be here present. So okay, I wanted to be a part of this, and bro, you're doing an amazing job. I'm really glad that I was a part of this event today. ఇన్ఫర్మేషన్ ని కంటెంట్ గా తీసుకుని అందరినీ ఆకట్టుకునేలా అందించి విజయం సాధించారు వైబ్స్ మహీధర్. రైటర్ గా, నటుడిగా గుర్తింపు సంపాదించారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువులో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటూ మెటాలజీలో డిప్లొమా చేశారు. కానీ చదివిన చదువుకి తగిన ఉద్యోగం అందలేదు. చిన్నప్పటి నుంచి తనలో దాగి ఉన్న రైటర్, ఒక నటుడు ఎప్పుడూ అతన్ని వేరే లోకంలోకి తీసుకుపోతూ ఉండేవి.
ఇంతలో ఒక చిన్న ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించి అది చేస్తూ తనలోని రైటింగ్ అండ్ యాక్టింగ్ టాలెంట్స్ కి పదులు పెట్టారు మహీధర్. ఆ తర్వాత తన లక్ష్యంపై ఒక క్లారిటీ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు ఆ లక్ష్యం కోసం ఎదురు చూశాడు. వన్ ఫైన్ డే జబర్దస్త్ ఆది రూపంలో అన్నపూర్ణ గేట్లు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహీధర్ లో రైటర్ మరియు నటుడు జబర్దస్త్ లో వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని గొప్పగా నిరూపించుకుని జబర్దస్త్ లో స్థానం సంపాదించారు. తన ముక్కుసూటితనంతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సొంతంగా ఎదగాలి, సొంతంగా పేరు సంపాదించుకోవాలి అన్న సంకల్పంతో మహీధర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తాజా సమాచారాన్ని కంటెంట్ గా అందించారు. అతి తక్కువ కాలంలోనే ఆ కంటెంట్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి. అలా మరొక 2 ఛానల్స్ ని ప్రారంభించి యూట్యూబ్ లో వైబ్స్ క్రియేట్ చేశారు. వాటితో పాటు నటుడిగా కూడా మంచి గుర్తింపుతో తన కళలు నిజం చేసుకున్నారు మహీధర్ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ కృషితో మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచిన వైబ్స్ మహీధర్ గారికి వేణు కళ్యాణ్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ పురస్కారంతో సత్కరిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ మహీధర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను ఏవి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత వస్తుంది అనుకోలేదు. నా జీవితంలో ఎంత ఉందో అనుకోలేదు. సో థ్యాంక్ యూ సార్ వేణు కళ్యాణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిపించి నా గురించి ఇంత ఏవి చెప్పించి నా గురించి అందరికీ తెలిసేలా చేసినందుకు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. నాకు డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు బికాస్ ఆఫ్ ఆల్కహాల్. సో దేర్ ఆఫ్టర్ ఐ నెవర్ వాంట్ టు టచ్ ఎనీ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో. నేను ప్రామిస్ చేసుకున్నా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆల్కహాల్ ముట్టుకోకూడదు అని చెప్పి. మా డాడీ చూసి నేర్చుకున్నాను నేను అది. కాకపోతే బ్రతుకున్నప్పుడు ఏం నేర్పించలేదు, కానీ చనిపోయిన తర్వాత ఏం నేర్పించారు నాకైనా. సో ఓకే, ఇట్స్ సాడ్ థింగ్. బట్ ఆ తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచింది. నా డిప్లొమా ఫినిష్ చేయడానికి చాలా బాధపడింది. ఆ తర్వాత 1 year జాబ్ చేశాను. అది నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నా ప్యాషన్ అయితే అది కాదని నాకు అనిపించి నేను ఎలాగైనా సరే వేరే రకంగా ఏదో ఒక రకంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. సో అందుకని నేను జబర్దస్త్ వచ్చాను. అసలు ఫస్ట్ ఒక 1.5 year పాటు మంత్ 4,000 కూడా వచ్చేది కాదు. స్టార్టింగ్లో రైటర్ 1,000 రూపీస్ ఇస్తారు స్కిట్కి, అండ్ ఆర్టిస్ట్ కూడా స్టార్టింగ్లో స్కిట్ 1,000 రూపీస్ ఉంటాయి, తర్వాత పెరుగుతాయి. కానీ సో ఒక 1.5 year అలా ఫేస్ చేసినా కూడా మా అమ్మ ఏ రోజు నన్ను వెనక్కి వచ్చేయమని చెప్పలే. ఒకవేళ అప్పుడు మా అమ్మ వచ్చేయమని ఉంటే ఇప్పుడు నేను కూడా అందరిలాగే ఏదో నార్మల్ జాబ్ చేసుకుంటూ నెలకు 30,000 40,000 సంపాదించుకొని ఏదో బైక్ కొనుక్కోవడానికి ఆలోచిస్తూ ఈఎంఐలు కట్టుకోవాలి, ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉండేవాడిని నేను. బట్ ఆ రోజు మా అమ్మ నన్ను వెనక్కి రమ్మనకపోవడం వల్ల ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్ట్గా అండ్ యాజ్ ఎ యూట్యూబర్గా ఐఎమ్ ఎర్నింగ్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్. సో దీనికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అమ్మకి. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఇందాక వేణు కళ్యాణ్ గారు చెప్పారు కదా, సో అది మా అమ్మ చేసింది. సో ఆ కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. సో అలాగే పేరెంట్స్ ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి, పిల్లలకి ఏదైనా డ్రీమ్స్ ఉంటాయితే. అండ్ చుట్టుపక్కల చాలా మంది అన్నారు, ఉన్నది ఒక కొడుకు, నువ్వు వాడే ఉన్నారు, భర్త కూడా లేరు కదా, ఇంకెందుకు అలాంటి నాకు దూరం పంపించు, వైజాగ్ ఉండడం, నేను హైదరాబాద్ నాకు వైజాగ్ ఉన్నాను, ఎందుకు అలాగా పిలిపించేసి కదా అన్నారు. బట్ మా అమ్మ వాళ్ళు ఎవరి మాట తెలియదు. సో ఈరోజు నేను ఇక్కడైతే హ్యాపీగా ఉండడానికి రీజన్ ఆ రోజు మా అమ్మ ఎవరి మాట కనుక్కోవడం, నన్ను నమ్మడం, నా మీద నమ్మకం పెట్టుకోవడం ఆ రోజు నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ని తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఏమా నాన్నకి ఏమి ఇవ్వలేదు, ఆ చూడు వాళ్ళ నాన్న చూడు వాడికి ఎంత ల్యాండ్ ఇచ్చాడు, ఎన్ని ఇల్లు ఇచ్చాడు. నేనైతే మా నాన్నకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పుకున్నాను. నాకు ఆస్తులు ఇవ్వకపోయినా అప్పులు ఇవ్వలేదు. నిజం, ₹1 అప్పు లేదు, ఎవరి దగ్గర కూడా చేయాల్సింది లేదు, తన జీవితమే తను బతికాడు. అండ్ నాకు అది చాలా కష్టం అనిపించింది. నాకు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అప్పులు ఇవ్వకుండా నా మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా చేశారు, అది నాకు హ్యాపీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కనీసం పెట్టుబడో పేరెంట్స్ నుంచి ఏదైనా అమౌంట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ నేను చెప్తున్నా ఈరోజు నేను రన్నింగ్ 6 యూట్యూబ్ ఛానల్స్ ఆఫ్ మై ఓన్ అండ్ 2 అదర్ యూట్యూబ్ ఛానల్స్ విత్ పార్ట్నర్ బేస్. అండ్ ఆ 8 నేను రన్ చేస్తుంది ఈ ఒక్క ఫోన్తో. అంటే ఇక్కడ చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు, ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు క్రాంక్ చేసి, ఇంతమంది క్రియేటర్స్ యువర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళు, అంటే నేను ఈ మధ్యలో క్రియేటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందులో చాలాసార్లు చెప్పాను నీ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ చేయడానికి మాకు మంచి కాస్ట్లీ కెమెరా ఉండాలి, లైటింగ్ ఉండాలి అంటారు. బట్ మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బేసిక్ కెమెరా ఉంటుంది చాలు. దానికి ఎగ్జాంపుల్ మీరేమీ చెప్పారు. ఒకటి ఆస సార్వజీ 2 ఇది. అండ్ ఫస్ట్ ఇది కూడా లేదు నా దగ్గర, ఇది 39,000 కూడా ఇన్కమ్ వచ్చిందా అనుకుంటున్నా. ఫస్ట్ రియల్మీ 1 ఉండేది, అది
అది మీకు తెలిసింది చాలా బేసిక్ మొబైల్, అది 12,000 ఎంత ఉంటుంది. దాంతో చేసా, తర్వాత ఇది కొనుక్కున్నా, ఇప్పుడు దీంతోనే మొత్తం నడుపుతున్నా. మనకి ఏంటంటే మనకి ఏదో బ్యాకప్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అన్న పాయింటే లేదు అసలు. మనకి బిల్ ఉండాలి, మనకి అది గోల్ మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, అదే ఆటోమేటిక్గా. అంతే, అంతమించి ఈ సాగదేని చూడజేస్తాను. బయట ఇంత రిస్క్ కంటెంట్ తో ఒక ఛానల్ ని పెట్టడం, సక్సెస్ చేయడం, ఛానల్లో నంబర్ 1 కావడం సామాన్యమైన విషయం కాదు. కానీ అందరిలా కాకుండా నొప్పింపక తామవ్వక అన్న సిద్ధాంతంతో ముందుకొచ్చారు మనోహర్. ఎవరిని నొప్పించకుండా ప్రాంక్ చేయబడ్డ వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేసే విధంగా క్రియేటివ్ గా ప్రాంక్ ని రూపొందించి ఛానల్ ని సూపర్ హిట్ చేసిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఫన్ పటాకా మనోహర్. ఎంసీఏ చేసి జాబ్ చేస్తూ సరదాగా పెట్టిన ఒక మామూలు ఛానల్ నంబర్ 1 ప్రాంక్ ఛానల్ గా మారింది. తనలాంటి ఆలోచనలు ఉన్న మరికొంతమంది యువకుల సహకారంతో ఛానల్ పెట్టి ముందుకు నడిపించారు మనోహర్. ఆ క్రియేటివ్ ప్రాంక్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా ఇప్పుడు తెలుగులోనే నంబర్ 1 ప్రాంక్ ఛానల్ గా నిలిచిన ఫన్ పటాకా మనోహర్ కి ఇంటి పేరుగా మారింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా తన స్వయం కృషితో లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని యువతకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన మనోహర్ గారికి వేణు కళ్యాణ్ ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ అవార్డ్ తో సత్కరిస్తుంది యూనిక్ లైఫ్. కంగ్రాచులేషన్స్ మనోహర్ గారు. సో మన తెలుగు ఛానల్స్లో ఏకైక ఓన్లీ 1 ఛానల్ ఏదైతే ప్రాంక్కి సంబంధించిన స్క్రిప్ట్ లేకుండా, ఓకే, ఓన్లీ 1 ఛానల్ ప్రాంక్కి సంబంధించిన స్క్రిప్ట్ లేదు. ప్రాంక్ అంటే సర్ప్రైజ్ సంథింగ్ ఏదైనా చేయడం, అదొక ప్రాంక్ అన్నమాట. ఆ సర్ప్రైజ్ చేయడం కూడా స్క్రిప్ట్ అన్నమాట ఈ మధ్యకాలంలో. బట్ ఓన్లీ 1 ఛానల్ ఏదైతే స్క్రిప్ట్ లేకుండా జెన్యూన్గా హార్ట్ఫుల్గా చేసి ఆ ప్రాంక్లో కూడా నలుగురికి ఏదైనా నేర్చుకుంటూ చేసేది ఫన్ పటాకా ఛానల్. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మనోహర్ గారు ఆ లైఫ్ ఇన్వాల్వ్ అవుతుందా. యాక్చువల్గా ఇప్పుడు కుదిరితే నా ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతారు మీరు. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడింది లేదు. అంటే ఫన్ పటాకా పెట్టినప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మాట్లాడిన ప్రతిసారి మీకు తెలియదు, కనబడతలేదు, కానీ లోపల కాలు నొప్పుతుంటాయి. అంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినందుకు అట్లీస్ట్ ఈయన పక్కకుంటే ఆ స్టేజ్ ఫియర్ పోయి మాట్లాడగలిగే, అంటే నేను కెమెరా ముందర ఇంట్లో మాట్లాడమంటే చాలా మాట్లాడుతుంది, కానీ ఇంతమంది ముందర మాట్లాడడానికి కొంచెం కొత్త నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ సార్, మమ్మల్ని గుర్తించి అంటే ఏవీలో చెప్పినప్పుడు మస్తు అనిపించింది. వీడియో ఇస్తాను రాకపోయినా, అంటే జీరో ఇన్కమ్ తోటి నేను 2 years పనిచేస్తే 2 years తర్వాత దాని రిజల్ట్ వచ్చింది. సో అంటే నేను అప్పటికి ఎట్లా డైలమాలు ఉన్నా, మళ్ళీ నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలన్నా లేకపోతే కంటిన్యూ చేయాలన్నా ఏం అర్థం అవుతుంది. నేను పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నా. అనుకోకుండా ఒక వీడియో వైరల్ అయ్యి అప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. సో ఆ రకంగా ఇప్పుడు ఫన్ పటాకా ఇక్కడ వరకు వచ్చింది. దానికి మా టీం అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మన దగ్గరికి వచ్చి వీళ్ళు ఎంతమంది లాస్ట్ 1 monthలో మీకు ఇన్సూరెన్స్ పాలసీ కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ కెన్ సీ సో మెనీ కాల్స్. ఓకే, ఆర్ మీరు ట్రేడింగ్ చేస్తారని ఎంతమంది కాల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని ఎవరైనా కాల్ చేస్తారా? ఎవరు చేయరు. పీపీఎఫ్ చేస్తారని ఎవరైనా కాల్ చేస్తారా? ఎవరు చేయరు. మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయమని ఎవరైనా కాల్ చేస్తారా? ఎవరు చేయరు. ఎందుకంటే బికాస్ ఎవరికైనా లాభం ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీకు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఓకే, అండ్ మీకు లాభం ఉండే ప్రోడక్ట్ మీకు అమ్మడానికి ఎవరు ప్రయత్నించారు? ఏమిటి, ఎలా, ఏ విషయమైనా తెలియనంత వరకే అజ్ఞాని. తెలుసుకోవడంలో ఉండే ఆ కిక్కే వేరప్ప. ఆ కిక్కే కొందరిని ఫేమస్ చేసింది. అలా తనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ని, నాలెడ్జ్ ని యూట్యూబ్ లో షేర్ చేసుకుంటూ 5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ వ్లాగర్ క్రాంతి కుమార్. క్రాంతి వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు ఎవరు ఊహించని విషయాలను పరిశోధించి వాటి వెనుక రహస్యాన్ని, లాజిక్ ని చక్కని భాషలో ఈజీగా అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెప్పడం క్రాంతి కుమార్ స్పెషాలిటీ. కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి క్రాంతి కుమార్కి చిన్నతనం నుండి బలంగా ఉండేది. టీవీలో వచ్చే రహస్యం అనే షో తనలో మరింత ఆసక్తిని పెంచింది.
దానితో పాటు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నప్పుడు ఎదుటి వారిలో కనిపించే ఆ ఎక్సైట్మెంట్ తనని యూట్యూబ్ ఛానల్ని పెట్టేలా చేసింది. మొదట వ్యూస్ గురించి కానీ సబ్స్క్రైబర్స్ గురించి కానీ ఆలోచించకుండా తాను తెలుసుకున్న విషయాన్ని షేర్ చేసుకోవడం ప్రారంభించారు. క్రమంగా వ్యూస్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. వారు చూపిస్తున్న ఇంట్రెస్ట్ క్రాంతి కుమార్లో మరింత ఉత్సాహం పెంచింది. దాంతో రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. క్రాంతి కుమార్ అందించే కంటెంట్ మరియు కమిట్మెంట్ క్రాంతి వ్లాగర్ ఛానల్ ని ముందుకు నడిపిస్తోంది. నిరంతరం కృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ ఎందరో వ్లాగర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న క్రాంతి కుమార్ గారిని వేణు కళ్యాణ్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అవార్డుతో సత్కరిస్తుంది యూనిక్ లైఫ్. వచ్చాడు 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 వచ్చాడు. ముందుగా అందరికీ నమస్కారం. అండ్ అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వేణు కళ్యాణ్ గారికి అండ్ అలాగే యూనిక్ లైఫ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అది చెప్తాం అనుకున్నాను. ఒకటేంటంటే నేను వీడియో చేసే ముందు స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట. ఒకసారి స్క్రిప్ట్ అంతా చూసుకొని ఇంకా కెమెరా ఆన్ చేసి టక్ టక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఇన్ఫోసిస్లో వర్క్ చేసేటప్పుడు కానీ కొన్ని ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది ఉన్న స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడిని, యాక్టింగ్ చేసేవాడిని. అప్పుడంతా మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకో హార్ట్ కొంచెం లైట్ వణుకుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కరెంట్ పాస్ అవుతున్నాడు. అంటే యాక్చువల్గా మైకిల్ జాక్సన్ ముందు మూన్ వాక్ నేర్పించడం అండ్ వేణు గారి ముందు మోటివేషన్ ఇవ్వటం అది కొంచెం నాకు కామెడీగా ఉంది. బట్ కేరళ నుంచి వచ్చాను కాబట్టి మాటలు చెప్పాలి. అండ్ మీరు ఒకటి చెప్పారు, వివేకానందకి వాళ్ళ పేరెంట్స్ అండ్ అలాగే సచిన్ టెండూల్కర్కి వాళ్ళ పేరెంట్స్ అని. సో నా అదృష్టం ఏంటంటే నాకు కూడా అలాంటి పేరెంట్స్ దొరికారు. నేను 5 years ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ఇన్ఫోసిస్లో వర్క్ చేసి తర్వాత నేను ఆ జాబ్ రిజైన్ చేసి నేను యూట్యూబ్ని నా కెరీర్గా తీసుకున్నాను అనమాట. వేరే నార్మల్ పేరెంట్స్ అయితే దానికి ఒప్పుకోరు. ఇన్ఫోసిస్ నువ్వు 5 years చేసావు, ఇంకో 1 year చేస్తే నువ్వు ఆన్సైట్ వెళ్తావు, ఇంక శాలరీ బాగా వచ్చింది అది అంటారు. కానీ మా పేరెంట్స్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాలో టాలెంట్ని గుర్తించి నా మీద నమ్మకం పెట్టి వాళ్ళు ఈరోజు నేను ఇక్కడ ఉండే పొజిషన్కి తీసుకొచ్చారు. సో దానికి హ్యాపీ. ఎందుకంటే నేను ఇన్ఫోసిస్లో 1 yearలో ఎర్న్ చేసే శాలరీ ఇప్పుడు నాకు 2 monthsలోనే వచ్చేస్తుంది. సో అది ఒక అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. అండ్ అలాగే నేను లైఫ్లో కూడా చాలా డౌన్ఫాల్స్ చూశాను. అంటే నేను నా ఏజ్ ఇప్పుడు 29 కానీ నేను చాలా కష్టాలు చూశాను. అంటే నేను మా ఫ్రెండ్స్ని నమ్ముకొని బిజినెస్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్న టైంలో కూడా నేను రోజుకి ఒక పూటే సాయంత్రం పూట పచ్చడితో అన్నం తినేవాడిని. సో ఈ విషయం చాలామందికి తెలియదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు చూసి ఏంట్రా సన్నగా అయిపోయావు, ఏమైంది ఏమైంది అని నేను చెప్పేవాడిని కదా. ఎందుకంటే నాకు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తా ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగటం అనేది నాకు ఒక రకంగా ఉండేది. కానీ ఫైనల్ ఎలాగో వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నువ్వు తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, నువ్వు మీ ఉన్నందుకే కదా అన్నప్పుడు నాకు వాళ్ళు మారల్ సపోర్ట్ ఇచ్చి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. సో దానికి నేను వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అప్పుడు నా లైఫ్ ఒక ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. అంటే అప్పుడు దాకా నేను సూసైడ్ చేసుకుందా అనే రేంజ్ కంటే ఆ సూసైడల్ థాట్స్ కూడా వచ్చినాయి అనమాట నాకు. కానీ తర్వాత నేను మళ్ళీ ఎందుకు నాకంటే టాలెంట్ లేని వాళ్ళు బతుకుతున్నారు, నాకు చాలా టాలెంట్ ఉంది, సో అలా చేయకూడదు అని నా లైఫ్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ ముందుకి మూవ్ ఆన్ అయిపోయాను. సో తర్వాత మళ్ళీ నాకున్న ఇంట్రెస్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని నేను ఒక ప్యాషన్గా కెరీర్గా తీసుకోవాలనుకున్నాను. సో నాకు దానికి మా ఫ్యామిలీ కానీ మా వైఫ్ కానీ మా తమ్ముడు కూడా ఇక్కడ కెమెరా పట్టుకొని నవ్వుతూ వీడియో తీస్తున్నాడు. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అంటే జస్ట్ ఒక్కసారి మన లైఫ్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ప్రతిరోజు మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. అంటే ఈ రోజు కంటే రేపు మనం బెటర్గా బ్రతకాలి అనే ఆలోచన మనకు రావాలి. అండ్ అలాగే సో
థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో గుర్తు రావట్లేదు. అంటే నాకు స్క్రిప్ట్ రాయకుండా ఏమి అంత రాదు, అలవాటు అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్.